ఆర్టీసీలో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడం వల్ల వచ్చే సమస్యలు, ఇబ్బందులు అధిగమించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని సంస్థ ఎండీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఐకాసా నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. 3.5 గంటల సేపు సుదీర్ఘంగా చర్చించారు. 90% అంశాలపై సానుకూల స్పష్టత వచ్చిందని, విద్యుత్ బస్సుల కొనుగోలు, నిర్వహణకు సంబంధించిన ఇబ్బందులు, సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. 750 విద్యుత్ బస్సులను ఆగస్టు 17 నుంచి ఏడాది చివరి నాటికి దశల వారీగా ప్రవేశపెడతామని, అలాగే స్త్రీ శక్తి పథకం రద్దీ తట్టుకునేందుకు అదనంగా 500 సీఎన్జీ బస్సులు కొనుగోలు చేసే ప్రతిపాదన ఉందని ఎండీ స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఐకాసా ప్రతినిధులు తెలిపారు. ఆర్టీసీ సంస్థ అనేది ప్రైవేటీకరణ కాకూడదు, అది ఉండాలి. దాన్ని ఎలా మనం కొనసాగించాలి అన్నది డ్రైవర్స్ కానీ, కండక్టర్స్ కానీ, మిగతా సిబ్బంది, మెకానికల్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా డిస్ప్లేస్ కాకూడదు, వేరే డిపోలకు వెళ్ళకూడదు. వారి యొక్క సాధక బాధల గురించి చాలా కులంకుశంగా దాని మీద చర్చ జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఈ బస్ సేవ కింద 750 బస్సులు వస్తున్నాయి. సంబంధించిన సిబ్బందిని 12 డిపోస్లో అడ్జస్ట్ చేస్తున్నారు. వాటిలో 4 డిపోస్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ 4 డిపోస్ మూసివేయకుండా మళ్ళీ రీస్టార్ట్ చేయడం అనేది వారికి హామీ ఇవ్వడం జరిగింది. డ్రైవర్స్ని, మెకానిక్స్ని వాటి మీద ట్రైనింగ్ చేస్తే ఇక ముందుకెళ్ళినప్పుడు మా సిబ్బంది అవుట్డేటెడ్ కాకుండా అప్డేట్ అయ్యి టెక్నాలజీ మీద వారిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే ఒక ప్రణాళికను తయారు చేసుకుంటాం. 4 డిపోలు అయితే పునఃప్రారంభిస్తామని ఏదైతే స్పష్టంగా వీసీఎండీ గారు అంగీకరించడం జరిగింది. మిగతా తీసుకున్నటువంటి ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి స్టాఫ్ ఏంటి, పరిస్థితి ఏంటి, అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లాలని ఏదైతే మరి ఆయనతోనూ మిగతా మినిస్టర్లతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందాము. ఏదేమైనా ఆర్టీసీకి ఇబ్బంది లేకుండా, సిబ్బందులకు ఇబ్బంది లేకుండా చూసే ప్రక్రియ ఎలా చేద్దామని అన్న దాంట్లో మరి ప్రభుత్వ పరంగా నిర్ణయం జరగాలి. కాబట్టి ఉద్యమం తాలూకా పరిస్థితి ఏంటిది మళ్ళీ నిర్ణయం చేయాల్సి ఉంటుంది. మేము ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా ప్రవేశపెట్టడం వలన ఇవాళ సిబ్బంది నియామకాలు జరగకపోవడం కానీ, డిపోలు ప్రైవేట్ ఆపరేటర్ కట్టబెట్టడం వల్ల ఉన్న ఆందోళన, ఇబ్బందులను తెలియజేసిన మీదట వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా యూనియన్స్, మేనేజ్మెంట్ కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక నోట్ ఇచ్చి అందరం కలిసి మాట్లాడి ముఖ్యమంత్రి గారికి పరిస్థితులన్నీ వివరిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది.